రోజున మనం దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్ళబోతున్నాం. అన్నిటినీ మించి గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఆల్ ద టైమ్. దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని యొక్క కృపా సత్యాలను బట్టి మనం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ రోజున మనం ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగంలోకి వెళ్ళబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవుడా నాయన, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం మంది మీ పాసం దగ్గరికి వస్తున్నాం నాయన. ప్రభా తండ్రి, మా యొక్క జీవితాల్లో అబద్ధపు క్రీస్తుని గురించి, అంత్యక్రీస్తు గురించినటువంటి వాక్యాన్ని మేము ఈరోజు ధ్యానించుకోబోతున్నాం నాయన. క్రూరమృగం యొక్క లక్షణాల గురించినటువంటి విషయాలు నేను ఇప్పుడు ధ్యానించుకోబోతుండగా మీ వాక్య భాగాన్ని విత్తబోతున్నటువంటి నా పెదవుల్ని తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి, మాటలు నావిగా కాక మీవిగా, మీ నోటికి కేవలం ఒక బోర్గ మాత్రమే వాడుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకోగల హృదయాలను యేసు నామంలో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రెవల్యూషన్స్ 13 చాప్టర్. 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్ళును ఉండెను. కాబట్టి క్రూర మృగాలు ఎన్ని? క్రూర మృగం అనగానే ఒకటి అనుకుంటారు, కానీ క్రూర మృగాలు 2. బైబిల్లో ఉన్న వాస్తవం, నా సొంత మాటలు నేను చెప్పను. చూడండి, క్రూర మృగాలు 2. ఒకటి సముద్రంలో నుంచి పైకొచ్చేది, రెండోది భూమిలో నుండి పైకొచ్చేది. 2 క్రూర మృగాలు ఉన్నాయి మనకి బైబిల్లో. ఈ క్రూర మృగం అంటే సాతానుడు ఇప్పుడు అంటే రాబోతున్న రోజుల్లో పరిపాలన చేయబోతున్న నేపథ్యంలో ఏం చేయబోతున్నాడు, ఎట్లా ఉంటాడు, ఏంటి అంటే ప్రపంచం అంతా కూడా సేటనిక్ వర్షిపర్స్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు చాలామంది సాతానుకి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు, దాని వెనకున్న కారణం ఏంటో ఒక్కసారి మనం చూసిన తర్వాత వాక్య భాగంలోకి వెళ్తాం. మొట్టమొదటిది ఏంటంటే, సాతానుకి అన్నిటికన్నా ఇష్టం లేనటువంటి కమాండ్మెంట్ ఏంటో తెలుసా? ఫస్ట్ కమాండ్మెంట్ అంటే సాతానుకి అసహ్యం, హేట్రెడ్ అన్నమాట. సో ఫస్ట్ దాన్నే బ్రేక్ చేయాలి. కాబట్టి వాడు చేసే ఫస్ట్ పని ఏంటంటే, చూడండి 13వ అధ్యాయం 4వ వచనంలో కనుక మీరు చూస్తే, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. ఈ మృగముతో సాటి ఎవరు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. అంటే ఫస్ట్ సాతానుడు వాడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాడు చేయించే ఫస్ట్ పని ఏంటంటే మృగానికి నమస్కారం చేయించడం. నెంబర్ 1 ఫస్ట్ మిస్టేక్. ఇదంతా ఎవరికి? విడవబడిన వాళ్ళకి. రెండో రాకడలో ఎత్తబడిన వాళ్ళకి, అంటే మన ఎవరికి కాదు. ఏమేన్ ఏంటి ఫస్ట్ పని ఏం చేస్తాడు? క్రూర మృగానికి నమస్కారం. దేవుడు అస్సలు ఒప్పుకోనటువంటి ఆ కమాండ్మెంట్ని బ్రేక్ చేయించి, ఫస్ట్ కమాండ్మెంట్ బ్రేక్ చేయిస్తే నమస్కారం చేస్తాడు. అండ్ సెకండ్ థింగ్ ఏం చేస్తాడంటే 5th వర్స్లో మీరు కనుక చూస్తే, డంబపు మాటలు దేవదూషణ పలుకు నోరు అని ఉంటుంది. ఏమి లేని విస్తరాకు ఎగిరెగిరి పడుద్దని ఒక సామెత ఉంది. అట్లాగే చాలామందికి బడాయికూర వేషాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఉన్నది తక్కువ, షో ఆఫ్ ఎక్కువ. నోయింగ్ లెస్, షోయింగ్ మచ్. బడాయికూరలు అనమాట వీళ్ళంతా కూడా. సో ఈ బడాయికూర లక్షణాలు ఒకటి. రెండో సంగతి ఏంటయ్యా అంటే, వాళ్ళకు దేవదూషణ పలుకు నోరు. 5th వర్స్లో చూడండి ఒకసారి, చాలా క్లియర్గా ఉంటుంది. డంబపు మాటలను దేవదూషణ పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము వానికి ఏర్పాటు చేయబడిన. 42 నెలలు ఆ రకమైనటువంటి పెత్తనం చేసేస్తుంది క్రూర మృగం. 42 months అంటే 3.5 years, 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల కాలంలో ఈ ఘోరాలు జరిగిపోతాయి. ఫస్ట్ 3.5 yearsలో ఈ ఘోరాలు జరిగిపోతాయి. జరిగిపోయి అదేం చేస్తుందయ్యా అంటే నమస్కారం చేయించుకుంటుంది. రెండోది డంబపు మాటలు. ఇప్పటికే డంబపు మాటలు బోల్డ్ ఉన్నాయి. చేసేది తక్కువ, చూపించుకునేది ఎక్కువ, చాలా ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అంటే విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. షో ఆఫ్ అనేది దేవుడు ఇంటూ కొట్టేసే విషయం. నీకు ఎంత ఉందో అంత చూపించు, లేని దాన్ని చూపించడానికి దేవుడు ఒప్పుకోడు. షో ఆఫ్ అనేది అసలు అంటే దేవునికి ఇంటూ కొట్టేసే పని అది. అది క్రూర మృగం లక్షణం.
నెక్స్ట్ ఏంటంటే దేవదూషణ పలుకు మాటలు, దేవునికి అగెయిన్స్ట్గా మాట్లాడిచ్చేస్తాడు. జాగ్రత్త, మీ అందరికి కూడా వస్తుంది ఇప్పుడు ఇది. చాలామంది శ్రమ రాగానే దేవుడు మాకేం చేశాడు, దేవుడు ఎట్లేం చేశాడు, ఎందుకంటే అట్లా మాట్లాడే వాళ్ళు చాలామంది తెలుసు. టక్కన దేవుడిని నోరు జారి అంటాడు, పోతాడు. తర్వాత నోరు జారి అన్నావా, ఆ తర్వాత ఏమవుద్ది, ఈ వార్త ఇంతతో సమాప్తం, నమస్కారం అవుద్ది, అంతే. ఒకటే మాట. నోరు జారి దేవుణ్ణి గనక తొందరపడి మాట్లాడితే కష్టం. అందుకనే క్లియర్గా చెప్పేది ఏంటయ్యా అంటే 3.5 సంవత్సరాల పాటు బడాయికోరు మాటలు, దేవదూషణ పలుకు మాటలు వస్తూ ఉంటాయి. దాని తర్వాత 6వ వచనం, దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరిచెను. దాని పని ఏంటి? దేవుణ్ణి దూషించటం, ఆయన నామాన్ని దూషించటం, ఆయన గుడారాన్ని దూషించటం, పరలోక నివాసులు. 4 రకాలు. అంటే దేవునికి సంబంధించింది. ఎవరు ఇక్కడ గుడారం ఏముందండి, గుడారం లేదు కదా, పోయారు కదా అని అంటే, మిగిలిపోయిన వాళ్ళలో తప్పు తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారుగా. విడవబడిన వాళ్ళలో తప్పు తెలుసుకొని 666 ముద్ర వేయించుకోకుండా కొంతమంది ఉన్నారుగా. సో వాళ్ళకన్నమాట, వాళ్ళకి పరలోక నివాసులు. పరలోక నివాసులు అంటే ఎవరు? 24 పెద్దలు, మహాదూత గణములు, గాబ్రియేలు, మిఖాయేలు, రఫాయేలు, ఉరియేలు, షాముయేలు, జోఫియేలు, జొడికియేలు, 7 ప్రధాన దేవదూతలు. కాకపోతే మనకి 2 పేర్లే రాసి ఉంటాయి బైబిల్లో. గాబ్రియేలు, మిఖాయేలు గారి పేర్లు మాత్రమే రాసి ఉంటాయి, మిగతా అందరి పేర్లు కూడా రాసి ఉండవు. మీరు కనుక హీబ్రూ స్క్రిప్చర్స్లో చూస్తే ఈ విషయం మనకు క్లియర్గా ఉంటుంది. 7 దేవదూతలు ఉంటారు. సో వీళ్ళందరూ కెరూపులు, సెరూపులు, మహాదూత గణములు, జీవులు అందరూ పరలోక రాజ్యంలో ఉంటే వాళ్ళందరినీ తిడతాడంట ఈ మృగంగాడు. వాళ్ళందరినీ తిడతాడంట, దేవుణ్ణి అంటాడంట. దేవుని నామం అన్ని నామాల కన్నా పైనామైనటువంటి యేసయ్య నామం. ఎందుకంటే యెహోవా దేవుడికి పరిశుద్ధాత్మకి నామాలు లేవు. అంటే స్పెసిఫిక్ నామం అంటే యెహోవా దేవుడిని మళ్ళీ జెహోవా రఫా, జెహోవా నిస్సి, జెహోవా షమ్మ అవన్నీ వేరు. యేసు నామం కదా ఇక్కడ అన్నిట్లో హైలైట్ అయ్యేది. కాబట్టి ఇది అన్నీ కలిపి అంటానే ఉంటాడంట. వాడి పని అదే. సో వాడు చేసే ఫస్ట్ పని ఏంటి? నమస్కారం పెట్టించి తప్పు చేసేయటం. రెండోది బూటకపు మాటలు, బడైకోరు మాటలు పలకటం, దేవదూషణ మాటలు మాట్లాడటం, దేవుణ్ణి, దేవుని నామాన్ని, ఆయన గుడారాన్ని, పరలోక రాజ్యాన్ని, ఈ 4 కేటగిరీలని దూషించడం. అండ్ నెక్స్ట్, పరిశుద్ధులతో యుద్ధము చేయుటకు వారిని జయింపను, వారికి అధికారం ఇవ్వబడను, ప్రతి వంశం మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడే వారి మీద, ప్రతి జనం మీద అధికారం వారికి ఇవ్వబడను. ఎందుకు? విడవబడ్డారు కాబట్టి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక వస్తే నేను నా దాకా అక్కర్లా, మీరే వెళ్ళి ఫైటింగ్ చేసి గెలిచేసి వచ్చేస్తారు. అంటే ఆ రకంగా వాళ్ళందరి మీద వాడికి అధికారం వచ్చేసింది. కాబట్టి వాళ్ళు ఆయనతో ఫైట్ చేసినా కూడా వాడితోటి ఓడిపోవడం తప్ప గెలిచే పరిస్థితి ఉండదు. విడవబడిన వారికి మాత్రమే, నాట్ ఫర్ అస్. ఆమేన్. అండ్ నెక్స్ట్, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముకు నమస్కారము చేదురు. ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జీవగ్రంథంలో పేర్లు రాయకుండా ఉన్నారా? బుక్ ఆఫ్ లైఫ్లో పేర్లు లేవా? యూ విల్ బీ అవుట్. జీవగ్రంథంలో పేర్లు ఎప్పుడు రాస్తారండి? మన బిహేవియర్ని బట్టి, మనం చేసిన పనులు బట్టి. ఈ జీవగ్రంథంలో ఈ పాటికి ఎక్కేసిన వాళ్ళకి ఎక్కేసి ఉంటాయి, లేని వాళ్ళకి లేనట్టుగా ఉన్నాయి. జీవగ్రంథంలో పేరు లేకపోతే విడవబడతారు. అంటే భూలోకంలో ఇప్పుడు కనుక తప్పుడు పనులు చేసి దేవునికి ఎగెయిన్స్ట్గా ఉంటే విడవబడతారు. విడవబడ్డారు అంటే కనుక సాతాను అధికారం కింద రావాల్సి వస్తుంది. విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్, వెరీ వెరీ డేంజరస్. నార్మల్ విషయం కాదు, ఈజీగా తీసుకోకూడనటువంటి సంగతి. అండ్ నెక్స్ట్, తర్వాత చూడండి సార్. ఎవడైనాను చెవి గలవాడైతే విన్నుగాక, చెవులు లేకపోతే సాతాను అధికారం కిందకు వచ్చేస్తారు. బీ కేర్ఫుల్. అండ్ నెక్స్ట్, భూమిలో నుంచి వచ్చే మరొక క్రూర మృగం. ఇందాక ఒకటి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలోంచి వచ్చింది. ఈ రెండోది భూమిలోంచి వస్తుంది. అంటే ఇది ఎవరై ఉండొచ్చు? ఘట సర్పం. సర్పం రూపంలోంచి వస్తే జనం పట్టేస్తారు. అమ్మో వీడు వాడేరా బాబు వచ్చేసాడు అని జనం పట్టేస్తారు. పట్టేయకుండా ఉండాలి అంటే
రూపం మార్చుకోవాలి. కాబట్టి వీడు రూపం మార్చుకున్నాడు. వాడేమో 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి వాడికి. వీడికి ఏమున్నాయి చూడండి ఒకసారి. గొర్రె పిల్ల వేషం వేసుకొని వస్తాడు. ఈ ఘట సర్పం రూపం మార్చుకుని వెధవేషాలేసి గొర్రెపిల్ల వేషం వేసుకొని వచ్చి ఏం చేస్తుంది అయ్యా అంటే, జాగ్రత్త చూడండి, నమస్కారం చేయమని బలవంతం చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మీకు గనక చూస్తే అబద్ధ ప్రవక్తకి రూపం కనపడదు. 2 డ్యూయల్ క్యారెక్టర్లు ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అదిగో అక్రూర మృగానికి నమస్కారం చేయండి అని భూ ప్రజల్ని బలవంతం నమస్కారం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఆకాశపు నుంచి భూమి మీదకి అగ్ని దిగొచ్చేటట్టు సూచనలు చేస్తుంది. మీ ముందు ఎవరన్నా వచ్చి పైనుంచి అగ్ని దింపారనుకో, ఏం చేయాలి మీరు? అప్పుడు అక్కడ నుంచి జంప్, పారిపోవాలి. ముందు అసలు వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఆ దెయ్యం అని తెలుసుకోండి మీరు వెంటనే. ఓహో, ఇది దెయ్యం అనమాట, ఇది మంచిది కాదనమాట అనే విషయం మీకు అర్థమైపోవాలి. చాలా డేంజరస్, వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే ఇవన్నీ కూడా చేస్తుంది. అండ్ నెక్స్ట్, భూనివాసులని మోసపుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ రకరకాల మోసాలు. 2 మృగాలు కలిపి లోకల్లో మిగిలిన వాళ్ళందరినీ ఫుట్బాలు, వాలీబాల్, బాస్కెట్బాల్ అన్నీ కలిపి ఆడుకుంటున్నాయి. ఒకటేమో దేవదూషణ, పరలోకాన్ని దూషణ, బడాయికోరు మాటలు, ఇవన్నీ ఒకటి ఉంటాయి. ఇంకోటేమో పెట్టు, బొమ్మకు నమస్కారం చేసి పెట్టు, ఆకాశం నుంచి అగ్ని దింపి, ఎట్లాంటి చెత్తా చెదారం పనులు చేస్తుంది. అంటే లోకాన్ని నాశనం చేయడానికి 2 వైపుల నుంచి చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి ప్రయత్నాలు. అండ్ నెక్స్ట్ అంటే ఏంటి, ఎవరైతే 666 ముద్ర వేయించుకోకుండా ఆ ప్రతిమకు నమస్కారం చేయకుండా ఉంటారో వాళ్ళు అవుట్ చేయడానికి దానికి అధికారం ఉంది. కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి కింద తమ నొసళ్ళ మీద ముద్ర వేయించుకున్నట్లుగా ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666, అందులో జ్ఞానము కలదు. 666 నెంబరు వేయించుకోకుండా ఉంటే యూ విల్ బి అవుట్. 666 ఇంకోసారి ఎప్పుడన్నా చెప్తా, అది ఇప్పుడు వివరం చెప్పేది కాదు. కాబట్టి వాటికి రకరకాల సంఖ్యలు ఉన్నాయి. ఆ సంఖ్యల్లో కొన్ని గుర్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆ గుర్తులు మీరు చూద్దురు. కానీ ఆ గుర్తు చూసిన తర్వాత దెన్ యూ విల్ అండర్స్టాండ్. అసలు ఈ గుర్తులు మనం చెవులకు పెట్టుకునే వాటిల్లో ఆ గుర్తులు ఉన్నాయి, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చూద్దురు. కానీ చెవులకు పెట్టుకునే వాటిల్లో ఆ గుర్తులు ఉన్నాయి. అట్లాగే మనోళ్ళు క్లిప్పులు పెట్టుకుంటారు కదా, ఆ క్లిప్పులు పెట్టుకునే వాటికి ఆ గుర్తులు ఉన్నాయి. ఇందులో వాడి యొక్క పనంతా ఏంటంటే 666 ముద్ర వేయించుకోకుండా ఉన్నోళ్ళు, వాడి ప్రతిమకు నమస్కారం చేయకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా వాడికి ఏమి చేయడానికైనా అధికారం ఉంది. అట్లాగే ఆ టైంలో విడవబడితే నో ఫుడ్, నో బెడ్, ఇవన్నీ ఏముండవు. ఇది కాకుండా సరే అసలు వీళ్ళకి ఏమి నాశనం లేదా అంటే ఎస్, ఇట్ ఈస్ దేర్. ఒకసారి చూడండి, అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనాన్ని కనుక చూస్తే, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని, మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో నుండు అగ్నిగుండములో ప్రాణములతోనే వేయబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడిరి. వారి మాంసమును పక్షులన్నీయు కడుపారా తినెను. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ పైన ఎవరయ్యా అంటే యేసుప్రభు యుద్ధానికి వచ్చారు. ఎవరితోటి? పిలువబడిన వారితో, ఏర్పరచబడిన వారితో కలిసి హర్మగెద్దోను యుద్ధం సీన్ ఇది. అందులో జరుగుతుంది ఏంటంటే, ఆ మృగాన్ని దాని ఎదురు సూచక్రియలు చేసి దాని ప్రతిమకి నమస్కరించిన వాళ్ళు, 666 ముద్ర వేసుకున్న వాళ్ళు, ఈ మొత్తాన్ని కలిపి అంటే మోసపురిచినటువంటి అబద్ధ ప్రవక్తయు, సాతాన్ తత్వం ఏంటి? ఘటసర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, ముగ్గురు కదా. కానీ ఇద్దరే పడ్డారేంటి? అసలోడు ఏమైపోయాడు? ఆది సర్పమైనటువంటి సాతానుడు ఏమైపోయాడు? ఘటసర్పం అయిపోయింది, క్రూర మృగం అయిపోయింది, అబద్ధ ప్రవక్త అయిపోయింది అనుకోవాలి. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నాం? క్రూర మృగం అయిపోయింది, అబద్ధ ప్రవక్త ఎక్కడికి వెళ్ళారు? అగ్ని గంధకాలు, నరకంలోకి డైరెక్ట్ ఎంట్రీ అయిపోయింది. ఇక్కడ మిగతా ఎవరైతే ఎగెన్స్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడాను దేవుడు వాళ్ళని వధించేశారు. వాళ్ళ మాంసాన్ని పక్షులు తినేసినాయి. అసలోడు ఏమయ్యాడు తర్వాత చూద్దాం. అసలోడు ఏంటి నేను చెప్తా మీకు.
దాని తర్వాత మీరు ఒకసారి చూడండి, వాటి గురించినటువంటి విషయాలు చూస్తే అదే ప్రకటన 12వ అధ్యాయం 7వ వచనం నుంచి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అంటే ఇప్పుడు ఈ సాతాను శక్తి ఘట సర్పం ఏమైతే ఉందో, ఇందాక భూమిలో నుంచి బయటకు వచ్చిందన్నారే, ఇదే అది. భూమి మీద అక్కడ పైన, అందుకే తిట్టం మొదలేసి పరలోకాన్ని గుడారాన్ని జనాలందరినీ ఎందుకు తిడుతుందంటే పైనుంచి కిందకు తోసేశారు. ఆర్కేంజల్ మిఖాయేలు పైనుంచి కిందకు తోసేశారు, కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత దాని పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఫైటింగ్ అయ్యి ఉంది. ఫైటింగ్ అయిన దానిలో క్రూర మృగం అవుట్, అబద్ధ ప్రవక్త అవుట్. ఘట సర్పం ఏమయ్యాడని తర్వాత చూద్దాం. ఆ తర్వాత మీరు ఇంకొక రిఫరెన్స్ చూడండి ఒకసారి, అదే ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయం చూడండి, 7వ వచనం చూడండి. నీవేళ ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని గురించిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములు కలిగి దాని మోయుచున్న క్రూర మృగమును గురించిన మర్మమును నీకు తెలియజేసేదను. నీవు చూసిన ఆ మృగం అప్పట్లో ఉండేది బాబు, ఇప్పుడు లేదు, ఇప్పుడు పోయింది. ఎందుకు? ఎక్కడికి వెళ్ళింది? అగాధ జలంలోంచి పైకి వస్తుంది, తర్వాత నాశనానికి పోద్ది. ఎంతకాలం తర్వాత? 7 సంవత్సరాల తర్వాత అగాధ జలంలోంచి బయటకు వచ్చింది. మనం 13వ అధ్యాయం చూసాం. 17వ అధ్యాయంలో స్టోరీ చెబుతున్నారు. అది నాశనంలోకి వెళ్ళాల్సింది, అగాధ జలం నుంచి పైకి వచ్చింది, నెక్స్ట్ నాశనానికి జంప్ అయిపోయింది. 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 హిల్స్ మర్చిపోతే ఎట్లా? వీళ్ళందరికి ఇప్పుడు వద్దులే 7 రాజులు, ఎంత పెద్ద ప్రహసనం. 10వ వచనం, ఒకడున్నాడు కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంతకాలం ఉండవలను, ఉండినదియో ఇప్పుడు లేనిదియో. అంటే ఒకప్పుడు ఉంది, మళ్ళీ పోయింది నాశనానికి. ఆ 10 కొమ్ములు 10 రాజులు. ఒక గడియ అంటే ఎంతకాలం అక్కడ? 3.5 సంవత్సరాలే. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉన్నవారంటే ఎవరు? రాకల్లో ఎత్తబడి మధ్యాకాశం నుంచి దిగొచ్చిన బ్యాచ్ వీళ్ళు. పిలవబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి సూపర్ అప్రిసియేషన్ ఇది. పిలవబడిన వారు, కాల్డ్, చూజన్, అండ్ దే ఆర్ ద ట్రస్ట్ వర్ది పీపుల్. ఫస్ట్ థింగ్ జరిగేది ఏంటంటే ఫస్ట్ రాకడ వస్తుంది, అందులో బూర మోగుతుంది. ఫస్ట్ స్టెప్ బూర మోగగానే జరిగేది అంటే క్రీస్తునందుండి మృతులైన వారు, అంటే చనిపోయిన వాళ్ళ సమాధులన్నీ తెరవబడతాయి. జాగ్రత్తగా వినండి. సమాధులు ఎందుకు తెరవబడతాయి అనుకుంటున్నారు? సింబాలిక్గా తెరవబడతాయి, సింబాలిక్గా తెరవబడతాయి. అంతేగాని సమాధుల్లోంచి లేచి మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళందరూ ఆల్రెడీ పరదేశంలో ఉండుంటారు. సమాధులు తెరవబడటం ఏంటంటే ప్రపంచానికి గుర్తింపు, ఎంతమంది పరలోకానికి వెళ్ళారు, ఎంతమంది కాలేదు, అంతే. అంతేగాని సమాధుల్లో అప్పుడు దాకా మన వాళ్ళు పడుకొని లేచి అమ్మయ్య నిద్ర లేసారని ఎవడెళ్ళడు. సో ఇక్కడ జరిగేది ఏంటంటే సమాధులని తెరవబడితే మనం వెళ్ళిపోతాం. పరదేశం నుంచి ఆ బ్యాచ్ కూడా లేచి మధ్యాకాశానికి వచ్చేస్తారు. సో వీళ్ళందరూ వచ్చిన తర్వాత 7 ఏళ్ళు అక్కడ విందు అవుతుంది. 7 ఏళ్ళు మధ్యాకాశంలో విందు అవుతుంది. 7 ఏళ్ళు ఇక్కడ 3.5 ఏళ్ళు శ్రమలు, 3.5 ఏళ్ళు మహాశ్రమలు, 666 ముద్ర వేయించుకున్నోళ్ళు, ఈ క్రూర మృగాలు, అబద్ధ ప్రవక్తలు, వీళ్ళన్నీ కింద అవుతాయి. ఇది అవుతూ ఉండిన తర్వాత 7 ఏళ్ళు గిఫ్టింగ్ సెరిమనీ. కావాల్సిన గిఫ్ట్లు వస్తాయి, ఎన్ని కావాలన్నీ వస్తాయి. అన్నీ తీసుకుని అక్కడ నుంచి మొత్తం అందరం కలిసి అప్పుడు దిగొస్తారు. ఎక్కడికి? మౌంట్ ఆలివ్, ఒలీవల కొండ, ఇశ్రాయేల్ దేశంలో. ప్రభువు ఇలా పాదం పెట్టగానే ఒలీవల కొండ 2గా సపరేట్ అయిపోద్ది, 2గా చీలిపోద్ది. చీలిపోగానే మధ్యలో లోయ వస్తుంది, అదే హర్మగెద్దోను లోయ. అక్కడే హర్మగెద్దోను యుద్ధం జరుగుద్ది. ఈ యుద్ధం అదే. క్రూర మృగం అవుట్, అబద్ధ ప్రవక్త అవుట్, జనాలు అవుట్, మొత్తం అందరు కూడా అవుట్ అయిపోయిన తర్వాత అప్పుడు తీర్పు తీర్చబడుతుంది. ఈలోపు మనం అందరం పైకి వెళ్ళిన వాళ్ళందరికీ పరలోక రాజ్యం వెళ్ళిపోవటమే. ఇక్కడ 1000 ఏళ్ల పాలన. సో ఇన్ని దేశాల మధ్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి వస్తే ఆ యుద్ధంలో ప్రభు వెనకాల నిలబడే సైన్యంలో మనం ఉండబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా.
ప్రభువు వెనకాల ఆయన వైపు మనం, అవతల వైపు ప్రపంచం. అట్లాంటి దేవుడు ఆయన కృప చొప్పున మనల్ని కాచి కాపాడి సంరక్షిస్తుంటే, ఈ రోజున ఒక పక్క సముద్రం మాయమైపోయే సీను, ఒకవైపు ప్రపంచం తల్లకిందులైపోద్ది విడవబడిందామంటే. జీవగ్రంథంలో పేరు రాకపోవడానికి కారణం ఏంటి? మనం చేసే తప్పుడు పనులు, మనం చేసే అబద్ధాలు, మనం చేసే మోసపు క్రియలు, మనం చేసే అన్యాయాలు, అక్రమాలు, వీటన్నిటికీ కనుక ఆలమానం అయిపోయామంటే జీవగ్రంథంలో మన పేరు ఉండదు. ఉండలేదంటే రాకల్లో విడిచిపెట్టబడ్డామంటే క్రూరమృగానికి నమస్కారం చేయాలి. ఈ రోజున పరిస్థితి ఏంటంటే, ఇలాంటి దౌర్భాగ్యపు రోజుల్లో మనం ఎవ్వరమో ఉండకుందుముగా కేసునామల్లో. ఆమేన్. సో దేవుడు మనందరినీ కూడా రాకళ్ళు ఎత్తబడే గుంపులో ఉంచాలి అంటే జీవగ్రంథంలో పేరుండాలి. పేరు మిస్ అవ్వకూడదు. యేసునామంలో పేరు మిస్ అవ్వద్దు. పేరు మిస్ అయ్యారా బతుకు మిస్ అయిపోద్ది. అంత్యక్రీస్తు ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్లో ఉన్నాడు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాడికే అంతుంటే వాడిని వేసైపోయాం, మనకెంత ఉండాలి గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి వాక్యం బాగా చదవండి, బాగా నేర్చుకోండి, వాక్యం ప్రకారంగా నడవండి. నడిచినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తారు. ఆమేన్. సో ఈరోజు చెప్పబడిన వాక్యం మన జీవితంలో ఫలించడం కోసం, ఈ ఘోరమైన దినాల్లో మనం ఎవరో చిక్కుపడకుండా ఉండటం కోసం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారిగా మమ్మల్ని పిలుచుకున్న దేవుడివి నాయనా ప్రభా. ఆ రీతిగా ప్రభా మేము నివసించుటకు సహాయం దయచేయండి మా జీవితాల్లో ప్రభా. తండ్రి, దో వీఆర్ అన్ఫెయిత్ఫుల్, యు ఆర్ ఆల్వేస్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్, లార్డ్, మాస్టర్ గాడ్. నాయనా, వి థ్యాంక్ యూ, వి ప్రైజ్ యూ, వి వర్షిప్ యూ, వి గ్లోరిఫై యూ ఫర్ దట్ లార్డ్. నాయనా, మేము మిమ్మల్ని అడిగేది ఒక్కటే నాయనా, మీరు సాతాను మీద యుద్ధానికి వచ్చినప్పుడు మీ వెనకుండే గుంపులో మా పిల్లలందరూ ఉందురుగా కేస్తున్నాములో తండ్రి. ఒక్క ఆత్మ కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు తండ్రి. నాయన, మీ దగ్గర ప్రభా మేము నమ్మకస్తులుగా ఉండాలి. సాతాను గ్రూప్లో చేరే వాళ్ళు ఎవ్వరూ ఉండకుండా నాయన, ఎవరైతే ప్రభా తన సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎవరైతే సొంత అలవాట్లు, సొంత వ్యసనాలు, సొంత పరిస్థితులకు బానిసలైపోయారో, సాతాను చేతికి చిక్కబడిపోయారో, ఆ ఆత్మలన్నీ కూడా యేసు నామములో విడిపించబడునుగా. నజరేయుడైన నామములో విడుదలని పలుకుతున్నాను. ఫాదర్ గాడ్, ఐ టేక్ ద authority from you once again and I rebuke every satanic attack upon their lives right now in Jesus name. Master God, I bind and curse out now in Jesus name every darkness which is really trying to pull them down. Master God, I cancel it and I throw it in the lake of fire in Jesus name. Master God, I speak the deliverance into their lives right now in Jesus name. Let them receive it in Jesus name. No weapon formed against them shall prosper in Jesus name. They should be delivered totally and completely right now in Jesus name. Master God, నాయన, మా పిల్లల్లో ఎవరు కూడా పరిస్థితిలో ఉండకుందురుగా కేస్తున్నామలో తండ్రి. రీవర కందరబర శీలర కశ్యలర మరీదరబ. నా ప్రియ బిడ్డలారా, మీ దేవుడైన యెహోవానగు నేను ఈ విధముగా సెలవిచ్చున్నాను. జరుగుచున్న పరిస్థితులను చూచి ఉన్నారు కదా. మీరు నా కుమారులు, నా కుమార్తెలు. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. కావున లోకమందంతా జరుగుతున్న ఈ శోధన కాలములో నేను మిమ్మల్ని కాపాడి ఉన్నాను. నా కుమారులారా, నా కుమార్తెలారా, పడిపోక స్థిరముగా ఉండుడి, నమ్మకముగా ఉండుడి, వాక్యమందు ప్రార్థనయందు విసుగకయుండుడి. రాబో కాలములు గడ్డు కాలమైనను మీకు సమృద్ధి కలుగును. రాబో రోజులు ప్రపంచమునకు గడ్డు దినములైనను మీరు సమృద్ధిలో ఉందురని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చున్నాడు. నేను మిమ్మల్ని విడవను, ఎడబాయను. అలనాడు మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తోడై ఉన్న నేను మీకును తోడై ఉండి మీకు ఏ లోటు రానివ్వక మిమ్మను కాపాడదనని, నా అరచేతి యందు నేను మిమ్మను దాచి ఉంచానని మీకు సెలవిచ్చుచున్నాను. మీరు నమ్మకముగా ఉండుడి, స్థిరులై ఉండుడి. అట్లు చేయుట వలన మీరు లోకమందంతటా జరగబోవు పరిస్థితులను తప్పించుకొని రాకడలో ఎత్తబడి వారిగా ఉందురు. నా కుమారులారా, నా కుమార్తెలారా, మీ కొరకు నేను పెట్టిన ప్రాణమును జ్ఞాపకము చేసుకొని నాకు విధేయులై జీవించుడి. మీరు స్థిరులై ఉండుట వలన మీ కుటుంబములు రక్షించబడును, మీరును మీ ఇంటి వారును దీవించబడుదురు. కావున నమ్మకస్తులై నిలబడి నా యొద్ద మీరు పాలు పంపులు పొందవలను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. అనుకోని రీతిగా మీరు మాట్లాడారు. మీ మాటలకి తగినట్లుగా ప్రభువా మేము జీవించుటకు
సహాయం అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయమని, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని ప్రత్యేకమైన రీతిని దీవించండి నాయన. వారి కుటుంబాలన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన సహాయం దయచేయండి తండ్రి. దేవన్న ప్రభా, వారి చుట్టూ మీ కంచె కాపుదల భద్రత వేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన. వివాహం అన్ని విషయంలో ఘనమైందని చెప్పారు కాబట్టి తండ్రి, వివాహం కావాల్సిన ప్రతి బిడ్డ తండ్రి, ఆడపిల్లలైతే తండ్రి దేవన్న ప్రభా, వారి తల్లు ఎక్కడ చేశారో ప్రభా వారిని తీసుకురండి. మగబిడ్డలైతే ప్రభా, వారి ఎముకని వారి మాంసాన్ని ఎక్కడ చేశారో తండ్రి, ఆ కుమార్తెలను తీసుకొచ్చి వివాహం జరిగించండి ప్రభా తండ్రి. ఎవరైతే ఫినాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ యొక్క పరిస్థితుల నుంచి తండ్రి, ఐ రిలీజ్ ఎ గ్రేట్ బ్రేక్ త్రూ ఇన్ దేర్ life right now in Jesus' name, Master God. Let them receive it in Jesus' name, Lord. నాయన ఈ రోజున ఎంతమంది తండ్రి అప్పులతో ఇబ్బందులతో ఇచ్చారో, కొంతమంది ప్రభా నాయన తండ్రి వాళ్ళ జీవితాల్లో ప్రభా డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి అవి రాక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ జీవితంలో విడుదలని ప్రకటిస్తున్నాను ప్రభా యేసునామములో. ఈ క్షణమే తండ్రి విడుదల పలుకును తాను ప్రభా నాయన. యేసునామములో విడుదల కలుగును గాక తండ్రి. నాయన బలాఢ్యుని చేతిలో నుంచి కొల్ల సొమ్ము విడిపించగల దేవుడు అని గుర్తెరిగి మేము ముందు సాగిల పడుతున్నాం. ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళకి తిరిగి వచ్చేయను గాక యేసునామములో. గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి తండ్రి, అయ్యా తండ్రి గర్భాలు తెరవండి ప్రభా, అద్భుత కార్యాలు జరిగించండి. గర్భవతిగా ఉన్న బిడ్డల్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. గర్భస్థ శిశువుని నాయన మీ కృపలో మీ కాపుదల భద్రతలో పెట్టండి. యవనస్తులైన బిడ్డలు ప్రభా, చదువుకుంటున్న బిడ్డలు, బిజినెస్లు చేస్తున్న బిడ్డలు, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వాళ్ళ పాదాలు తొట్టిల్లకుండా నాయన పరిశుద్ధులుగా ఉండటకు సహాయం దయచేయండి. కుటుంబాలుగా ఆశీర్వదించండి, దీవించండి. బిజినెస్లో ప్రాస్పెరిటీ అబండెన్స్ అనుగ్రహించండి. ఇస్సాకు కరువు కాలంలో పంట వేసి 100 అంతలు కోసాడు. ఎక్కడ కూడా ఎటువంటి లోపం రాకుండా సర్వసమృద్ధి అనుగ్రహించి ఆశీర్వదించండి. అందరూ కూడా తండ్రి నమ్మకస్తులుగా ఉండటకు, మీ నామాన్ని ఘనపరచుటకు అయ్యా తండ్రి దేవన్న ప్రభ స్థిరపరిచి వర్ధిల్లింప చేయమని, మా 2 రాష్ట్రాలు, మా దేశాలని, మా ప్రపంచాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా కరోనా రాకుండా తండ్రి కాచి కాపాడండి. మీ రక్త ప్రోక్షణ కింద తీసుకుని వస్తున్నాను అన్నాడు ఇశ్రాయేలుని గోషెన్ దేశంలో కాపాడిన దేవా, ఈ రోజున మమ్మల్ని కూడా కాపాడండి. మా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి ఈ పరిస్థితి నుంచి ఎలాగ బయటపడాలో కార్యం జరిగించండి. ఈరోజు మొదలుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తండ్రి అయ్యా తండ్రి పెరిగిపోతున్న కేసులు యేసు నామములో దిగి వచ్చునుగాక నాయన. ఏదైతే ప్రభుత్వాన్ని కేసులు పెరిగిపోతాయని భయపడుతున్నామో ఈ రోజు మొదలుకొని ఆశ్చర్యకార్యం జరుగునుగాక, ఈ రోజు మొదలుకొని అద్భుత కార్యం జరుగునుగాక. కరోనా కోసం ప్రభా నాయన తండ్రి ఎంతమంది అయితే తండ్రి దేవన్న బాధపడుతున్నారో ఈ రోజున ప్రభా నాయన తండ్రి దేవన్న ప్రభా ఈ రోజు మొదలుకొని ప్రభా ప్రతి కేసు తండ్రి లెట్ ఇట్ కమ్ డౌన్ ఇన్ జీసస్ నేమ్ మాస్టర్ గాడ్. నాయన ఆ నెంబర్ తగ్గిపోవునుగా యేసు నామములో. ఎంతమంది అయితే తండ్రి కరోనాతో సఫర్ అవుతున్నారో యేసు నామములో విడుదలని పలుకుతున్నాను. రీబరబ షందరమ సీకుహలరబరి షలరబరి దరబ యేసు నామములో విడుదల కలుగునుగాక. నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రభా సహాయం దయచేయండి. ఎవరు తండ్రి హాస్పిటల్కి వెళ్లకుండా నాయన తండ్రి వాళ్ళకి తండ్రి స్వస్థతని విడుదలని యేసు నామములో రిలీజ్ చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి ఎవరైతే సిమ్టమ్స్తో బాధపడుతున్నారో ఎవ్రీ సిమ్టమ్ మస్ట్ బి డిసపియర్ ఫ్రమ్ దేర్ బాడీస్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఎవ్రీ సిమ్టమ్ మస్ట్ బి వానిష్డ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఎక్కడ కనబడడానికి వినపడడానికి వీల్లేదు నాయన. గొప్ప విడుదలతో నింపబడుతండి, అద్వితీయమైన ఆశీర్వాదాలతో నింపబట్టకు సహాయం దయచేయమని నాయన తండ్రి. ఈ పూర్తి విడుదలని మేము చూచుటకు, మీ నామాన్ని ఘనపరచుటకు కృప చూపించి దీవించి వర్ధిల్లింప చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం నడి మాకు దయచేయం. మా ఇళ్ళ ప్రథమ చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రథమ క్షమించము. మమ్మల్ని శోధన అంతేకాకుండా తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనం చేసిన ప్రార్థన యావత్తు సఫలమై మనము రాకల్లో ఎత్తబడే వారిగా ఉండుటకును, కరోనా ఉన్నటువంటి ప్రతి పేషెంట్ విడుదల వచ్చి దేవుని యొక్క నామాన్ని ఘనపరచుటకును సదాకాలము తోడేయండి కాచి కాపాడునుగాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.